హలో సార్, నమస్తేనండి. మాది చంద్రలపాడు మండలం గురిపాలెం గ్రామంలో విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వారి రెడ్ లైన్ 473 అనే వెరైటీ అండి, తేజ సిగ్మెంట్ అండి. ఈ వెరైటీ వచ్చేటప్పటికి నేను లాస్ట్ ఇయర్ పిడుగురాళ్ళు చూశానండి. నేను ఈ సంవత్సరం ముజ్జంపాడులో చూశాను. ఈ సంవత్సరం నేను లాస్ట్ ఇయర్ ఒక 1/2 kg పోసానండి. 1/2 kg పోసి ఒక 6గురికి ఇచ్చానండి కొండపేట అనే గ్రామంలో. ఈ వెరైటీ అయితే మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుందండి. వైరస్ని తట్టుకుంది, వైరస్ లేదు, కొంచెం నల్లి కూడా బాగా తట్టుకుంది, బ్రహ్మాండంగా ఉంది వెరైటీ. కాపు కూడా చాలా చిక్కదనంగా వచ్చింది, కాయ సైజు బాగా జంప్ వచ్చిందండి, చూడటానికి కూడా చాలా బాగుందండి. ఇగోండి ఈ వెరైటీ లక్షణాలు చాలా బాగున్నాయండి. ఇవ్వండి చూడండి ఎలా ఉన్నాయి చూడండి, ఇవన్నీ ఎక్సలెంట్గా ఉందండి వెరైటీ. ఈ కింద నుంచి కూడా మీకు కాపు కానీ ఏదైనా సరే చాలా ఎక్సలెంట్గా ఉందండి వెరైటీ. మీకు గుబురు రావడం కానీ, కింద నుంచి చిల్లగొమ్మ కానీ, సింపోడీస్ బాగా వస్తాయండి. మోనోపోడీస్ కానీ సింపోడీస్ బాగుంటాయండి. వెరైటీ అయితే మాత్రం చాలా బాగుందండి. దగ్గర కాపు, చిట్టాకు చాలా క్వాలిటీగా ఉంది. వెరైటీ అయితే మాత్రం సూపర్గా ఉందండి. దీని ఎండి గారు అయినటువంటి వీరన్ గారు, రాండి సార్. ఇవ్వండి సార్. ఈసారి మాకు లాస్ట్ ఇయరే పరిచయం అయ్యారు. మేము ఈసారి దగ్గర నుంచి కేజీ తీసుకొచ్చాం కానీ 1/2 kg పోసామండి డేర్ జాలక. కానీ ఎందుకు పోసాము, కేజీ ఎందుకు పోయలేదు అని తర్వాత బాధపడ్డామండి. కానీ వేసిన రైతులు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నారండి. కావాలంటే మా రైతులు ఫోన్ నెంబర్లు, వేసిన రైతులు అన్ని నెంబర్లు కూడా ఇస్తానండి. వాళ్ళ ఫోన్ నెంబర్తో మీరు కన్సల్ట్ అయ్యి మాట్లాడి ఎలా ఉందని కూడా తెలుసుకోవచ్చు సార్. ఒకసారి చేను చూపించండి సార్. చేను అయితే సూపర్గా ఉందండి. అసలు మీకు ఎక్సలెంట్గా ఉందండి చేను. మీకు ఎక్కడ వంక పెట్టడానికి లేదండి వెరైటీ వచ్చేటప్పుడు. దాదాపుగా నేను 35 నుంచి 40 క్వింటాలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఈ వెరైటీ ఎక్కడైనా సరే చాలా బాగుంది సార్ వెరైటీ వచ్చేటప్పటికి. గొడుగు కొమ్మ బాగా వస్తుంది, చివరి నుంచి పైదాకా కూడా కొమ్మలు చాలా బాగున్నాయి. కాపు కూడా యూనిఫామ్ సైజ్ అండి. కింద నుంచి పైదాకా కూడా మీకు కాయ ఒకటే యూనిఫామ్ సైజులో ఉందండి. మీకు పైకి వచ్చే కొంది కాయ సైజు తగ్గిపోవడం కానీ అలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమి లేవండి దీంట్లో కూడా. అంత వెరైటీ బాగుంది. ఇది మొత్తం వస్తుంది, చేను కూడా వస్తుంది, సూపర్గా ఉంది వెరైటీ. కాయలు కూడా మన కింద నుంచి పైదాకా ఒకే సైజు యూనిఫామ్గా ఉంటుంది. మార్కెట్లో కూడా మంచి రేటు పలికిద్ది. ఎక్కడైనా ఒకటే యూనిఫామ్ సైజ్ వచ్చింది. రెడ్ లైన్ విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వారి రెడ్ లైన్ 473. నువ్వు చూపిస్తే ఒక సెకండ్ తీయండి. నువ్వు కూడా మాట్లాడు. మీరు చూస్తున్న వెరైటీ మన విఎన్ హైబ్రిడ్ సీడ్స్ వారి రెడ్ లైన్ అనే వెరైటీ అండి. ఇది మన కృష్ణా జిల్లా చంద్రలపాడు మండలం లక్ష్మీపురం అనే గ్రామంలో మన రైతు పటాపంచుల వెంకట్రావు గారు ఫీల్డ్ ఇది మీరు చూస్తూ ఉన్నారు. మినిమం ఎకరం సుమారు 30 నుంచి 35 క్వింటాల దిగుబడి కాసి ఉన్నది ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఈ వెరైటీ సెలెక్ట్ చేసుకొని మంచి దిగుబడికి ఈ విత్తనాన్ని సెలెక్ట్ చేసుకొని రైతులు మంచి దిగుబడికి ఇటువంటి విత్తనాలు వేసుకోవాలని కోరుతూ ఇదిగో మన డీలర్ గారు చూపిస్తూ ఉన్నారు. చూడండి, కింద నుంచి పైదాకా ఒకటే కాపు, ఒక యూనిఫామ్గా పైకి వరకు ఒకే సైజు ఒకే కాపు ఒకే బాగుంది వెరైటీ. ఏ చెట్టు అయినా ఒక చెట్టు అని కాదు, మీరు ఏ చెట్టు అయినా చూసుకున్నా కానీ గురిపాలెం అని చెప్పండి. కొంతమందికి లక్ష్మీపురం అంటే అర్థం కావట్లేదు. గురిపాలెం లక్ష్మీపురం అంటే అందరికి మాకల్లా ఐడియా ఉంటుంది కానీ మీకల్లా ఐడియా ఉంటుంది. దారిని అడిగినా చూడండి ఎంత చిక్కదనం ఉందో కాపు, ఎంత చిక్కదనం. కింద నుంచి ఒకే సైజు పొండుకాయ కానీ పైన పచ్చికాయ కూడా ఒకే సైజ్ అండి. మీరు ఏ చెట్టు చూసుకోండి.
ఇప్పుడు మనం చూస్తున్న వెరైటీ విఎన్ సీడ్స్ రెడ్ లైన్ అండి. మన చంద్రలపాడు మండలం లక్ష్మీపురం అనే గ్రామంలో మన రైతు పటాపంచుల వెంకట్రావు గారు. మీరే కదండి ఈ రైతు? ఒకసారి ఎక్కడ తెచ్చారు ఏంటి ఒకసారి? కోసూరు అండి, సాంబశివ గారి గుట్లో. మణికంఠ సీడ్స్, శివశ్రీ మణికంఠ సీడ్స్, క్రోసూరు. మీ ఒపీనియన్ చెప్పండి. రైతులకి ఈ వెరైటీ వేసుకోవచ్చా రైతులు? పర్లేదండి, బాగుంటుంది, నల్లి తట్టుకుంటుంది. ఓకే, రెమ్నీ వైరస్ కూడా తట్టుకుంటుంది. ఓకే, సైజు కింద నుంచి ఒకటే సైజు పై దాకా. వాళ్ళకి సైజు ఈ సైజు తేజాలు రావడం అంటే మాట అది తేజాలు ఈ సైజులు రావడం అంటే ఆడచ్చు అన్న. ఇంకా కొద్దిగా వింటే సైజు ఇంకా వస్తుంది సార్కోన్ లో పోద్ది అన్న. షార్కోన్ కాయలు